వెల్కమ్ టు M24 న్యూస్. ప్రధాని మోడీ విశాఖ వస్తున్న సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం అనకాపల్లి బైపాస్ వద్ద ధర్నా చేశారు. కార్పొరేట్ కంపెనీలకి, శతకోటేశ్వర్లకి, ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి, విదేశీ కంపెనీలు అయినటువంటి నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ భూములన్నింటినీ కూడా త్యాగం చేసి ప్రజల నుంచి భూములు గుంజుకొని వాళ్ళకు అప్పచెప్పడానికి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. అందుకే సిపిఎం పార్టీ ఈ పర్యటనకి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు వచ్చింది మొదలు వెళ్ళే వరకు కూడా లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 850 బస్సులు వేసింది మన జిల్లా నుంచి. ప్రజలకి అసౌకర్యమైనా కూడా ఆ బస్సులన్నింటినీ కూడా తిప్పి ప్రధాని సభను జయప్రదం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఏంటయ్యా రేపు నరేంద్ర మోడీ గారు చేసేదని చూస్తే మన నక్కపల్లి ప్రాంతంలో దాదాపు 2100 ఎకరంలో బల్క్ డ్రగ్ కంపెనీలని వర్చువల్గా ప్రారంభించబోతా ఉన్నాడు. అలాగే అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీని వర్చువల్గా ప్రారంభిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పరిశ్రమలకి శంకుస్థాపన చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారిని. ఎక్కడైనా ఈ బల్క్ డ్రగ్ కంపెనీలు విదేశాల్లో ఉన్నాయా? విదేశాల్లో నిషేధించినటువంటి కంపెనీల్ని చివరికి మన రాష్ట్రంలో కూడా కాకినాడ ప్రాంతంలో ఈ పరిశ్రమలు పెట్టాలని చెప్పి చూస్తే అక్కడ ప్రజలందరూ కూడా